ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు అస్సలకే అద్దని సర్కారోలే చెప్పేది కదా. కానీ ఇప్పుడు చంద్రాల్ సార్ ఏమంటుండో ఎరికేనా, ఒక్కలు అసలే వద్దు, ముగ్గురు ఇంటికి ముద్దు. ఇగో గిట్ల చెప్పుకత్తాడు కాదు. అసలు ఎక్కువ మంది పిల్లలను కానోళ్లకు ఎలక్షన్లలో పోటీ చేసే ఛాన్స్ కూడా ఇయ్యాడట. అరే ఆవంటే మరి ఎవరి కోసం ఈ మాట అన్నాడో ఏందో గానీ ముచ్చటైతే చూడుర్రి. మన ఆంధ్ర చంద్రల్ సారు ఈ నడమ పిల్లల్ని కనుర్రి ఒక్కలిద్దరితోని సరిపెట్టుకోకురని చెప్పుకత్తాండు కదా. ఇక గిదే మాట మల్లో మల్క చెప్పిండు. ఈసారి కొత్త రోలు కూడా వచ్చేటట్టున్నదట. ఈనాలే మీరంతా ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 90 ఏళ్ళు మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇద్దరు కంటే ఎక్కువన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఇన్నారా, అగర్సే ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలుంటే ఎలక్షన్లలో పోటీ చేసేందుకు లేనే లేదు. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నోళ్లే ఓట్లలో పోటీ పడాలి అనే కానూను వచ్చినా అత్తదట. తీసుకొస్తాడట సారి చెప్తుండు. సరే సార్ ముచ్చట మంచిగానే చెప్తుండు గాని అగర్సే ఈ కానూను పట్టుకొస్తే ఫస్ట్ ఎసరు పడేది చంద్రల్ సార్ ఇంటికి అనిపిస్తోందల్లా. ఎందుకంటే చంద్రల్ సార్కు ఒక్కడే కొడుకు, ఇక సార్ కొడుకు లోకేష్ బాబుకు కూడా ఒక్కడే కొడుకు. అంటే ఈ లెక్కన లోకేష్ సారు ఎలక్షన్లలో పోటీ చేయొద్దయింది. లోకేష్ సార్ కోసమే ఈ కానూను పట్టుకొత్తా అంటుండా ఎట్లా అని ఇగో గిట్లనే కారడ్డం ఆడుతుర్రు. ఇగో ఇంకో దిక్కు చంద్రల్ సార్ ముచ్చట్లకు కొందరు నారాజు కూడా అవుతుర్రోల్లా. అసలే ఏ జమానా ఉన్నోళ్ళకే కొలువులకు దిక్కులేదు. ఇక 5 గాని వాళ్ళను బజార్ల పడేసుడెందుకని కొందరంటే, ఇంకా కొందరేమో సరే పిల్లలనైతే మేము అంటాం, వాళ్ళకు ఫ్రీగా నారాయణ చైతన్య అసంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువులు చెప్పిస్తారా, వాళ్ళను కూడా లోకేష్ బాబును పంపినట్టు ఫ్రీగా ఈ దేశాలలో చదువుకునే ఇంతజాములు చేస్తారా, నౌకలు ఇప్పిస్తారా అని